Hi everyone, this is Tirupati Reddy, the founder of expirydatetrader.com. సో ఈ వీడియోలో వచ్చేసి మనం స్వింగ్ ట్రేడింగ్కి స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. బిఫోర్ వీడియోలో మనం ఎవరికైతే ఎంప్లాయీస్ ఉంటారో లేకపోతే వీళ్ళకి టైం ఉండదు బేసిక్గా లైవ్ మార్కెట్లో కూర్చొని ట్రేడ్ చేసేంత. బట్ మీరు యాక్టివ్ ట్రేడింగ్ చేయాలంటే స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. ఆ స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా మీకు ప్రాక్టికల్ వేలో చూపించడానికి ట్రై చేస్తాను. బిఫోర్ దట్ ఫస్ట్ మీరు స్వింగ్ ట్రేడింగ్కి స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలంటే లాంగ్ టర్మ్లో ఆ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బిహెచ్ఎల్ స్టాక్ చూడండి. బిహెచ్ఎల్ స్టాక్ చూస్తే ఇది లాంగ్ టర్మ్లో ఏమి అప్ ట్రెండ్లో లేదు. ఈ స్టాక్ వచ్చి 2000స్లో ఫస్ట్ మీరు స్టాక్ని మంత్లీ టైం ఫ్రేమ్లో చూడాలి. నేను ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ సెట్ చేశాను చూడండి. సో మంత్లీ టైం ఫ్రేమ్లో చూడాలి. ఈ స్టాక్ వచ్చి ఆల్మోస్ట్ 1990స్లోనే స్టార్ట్ అయింది 2000 బిలో. సో ఆ తర్వాత ఇది కంటిన్యూస్గా కన్సాలిడేషన్లో ఆ తర్వాత ఆఫ్టర్ 2002 నుంచి చూడండి, ఎగ్జాక్ట్గా 2002 నుంచి ఈ స్టాక్ కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది. ఆ తర్వాత 2008 ఆ టైంలో 2006 నుంచి 2008 వరకు ఇది కంప్లీట్ కన్సాలిడేషన్లో ఉంది. ఆల్మోస్ట్ 2010 నుంచి ఈ స్టాక్ కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ నడిచింది. చూడండి, కంప్లీట్ డౌన్ ట్రెండ్ నడిచింది. కరోనా టైంకి ఎగ్జాక్ట్గా ఇది 20 రూపీస్ రీచ్ అయింది, ఆల్మోస్ట్ 18 రూపీస్ రీచ్ అయింది. అక్కడి నుంచి బౌన్స్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇలాంటి స్టాక్ని మనం స్వింగ్ ట్రేడింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే, సో ఇది కొంచెం రిస్కీ స్టాక్. ఇలాంటివి ఏంటంటే మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది కానీ షార్ట్ టర్మ్లో, కానీ మీకు ఇనీషియల్గా అప్ ట్రెండ్లో ఉంటే ఓవరాల్ ఇప్పుడు మీకు ఇది ఒక కైండ్ ఆఫ్ స్టాక్. మీరు ఏషియన్ పెయింట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్స్ నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఏషియన్ పెయింట్స్ సో ఏషియన్ పెయింట్స్ స్టాక్ చూడండి, మీకు మంత్లీ టైం ఫ్రేమ్లో చూడండి, ఇది కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉంది. ఏషియన్ పెయింట్స్ వచ్చి మీకు అప్ ట్రెండ్ స్ట్రక్చర్ ఏంటి, హై పాయింట్ హై అవ్వాలి, ఇది ఫస్ట్ హై పాయింట్ అండ్ ఇది ఫస్ట్ లో పాయింట్ అండ్ లో పాయింట్ కూడా హై అవ్వాలి. ఇది బేసిక్గా అప్ ట్రెండ్ స్ట్రక్చర్. ఓవరాల్గా మీకు మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఇదే హై పాయింట్ హై అవ్వాలి, లో పాయింట్ హై అవ్వాలి, దీన్ని అప్ ట్రెండ్ స్ట్రక్చర్ అంటారు. మీరు ఒక స్టాక్ని స్వింగ్ ట్రేడింగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అది ఒక అప్ ట్రెండ్లో ఉండాలి. ఇక్కడ చూడండి, ప్రాపర్ మూవ్, then retracement, then move, retracement, then move, again retracement, then move. సో అంటే ఇది కంప్లీట్ లాంగ్ టర్మ్లో అప్ ట్రెండ్లో ఉంది. మీరు స్వింగ్ ట్రేడింగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇలాంటి స్టాక్స్, స్వింగ్ ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, టెక్నికల్గా మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టాక్ వచ్చేసి అప్ ట్రెండ్లో ఉండాలి. ఫస్ట్ రూల్ అప్ ట్రెండ్లో ఉండాలి. ఓకే, సెకండ్ రూల్ వచ్చేసి ఒక మూవ్ ఇచ్చిన తర్వాత అది కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండాలి. కన్సాలిడేషన్ ఫేజ్ అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను మీకు సియర్ టైర్స్ చూపిస్తాను. సియర్ టైర్స్లో మీకు రీసెంట్గా ఒక మంచి ఎంట్రీ అయితే మీకు వచ్చింది యాక్చువల్గా. సో సియర్ టైర్స్, సో ఈ సియర్ టైర్స్ డైలీ టైం ఫ్రేమ్లో చూడండి. ఈ సియర్ టైర్స్ వచ్చేసి ఇక్కడి నుంచి మీరు ఈ పాయింట్ నుంచి అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ నుంచి మీకు ఒక మూవ్ వచ్చింది, తర్వాత మార్కెట్ స్లోగా కన్సాలిడేట్ అవుతూ పోయింది, తర్వాత ఫైనల్గా చూడండి ఇక్కడ ఒక ప్రాపర్ మూవ్ వచ్చింది. పర్టికులర్గా మీరు ఈ లెవెల్లో సియర్ టైర్స్ని అయితే అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్లో సియర్ టైర్స్ వచ్చేసి ఇక్కడ ఒక ప్రాపర్ బిగ్ క్యాండిల్ వచ్చింది. ఆ తర్వాత ఇది కన్సాలిడేషన్ ఫేజ్. ఆల్మోస్ట్ ఈ కన్సాలిడేషన్ ఎన్ని మంత్స్ ఉంది? సో మీకు సెప్టెంబర్ మంత్ నుంచి, సెప్టెంబర్ 16th నుంచి ఆల్మోస్ట్ నవంబర్ 4th వరకు, అంటే మీకు సెప్టెంబర్ అక్టోబర్ మంత్ అంతా ఇది 45 days కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. ఈ కన్సాలిడేషన్ ఫేజ్లో మీకు ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. నేను అది చూపించడానికి ట్రై చేస్తాను ఆ ట్రెండ్ లైన్ని. సో మీకు స్టాక్ అప్ ట్రెండ్లో ఉన్న తర్వాత ఇది మీకు ఎగ్జాక్ట్ కన్సాలిడేషన్ ఫేజ్. ఇక్కడ మీరు చూడండి, నేను ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇది ట్రెండ్ లైన్ బేసిక్గా. సో మీకు ఒక మూవ్ వచ్చిన తర్వాత దీన్ని మనం పుల్ బ్యాక్లా కన్సిడర్ చేయొచ్చు. ఆ పుల్ బ్యాక్ వచ్చేసి ఇది కన్సాలిడేషన్ ఫేజ్. ఇలా ఒక ఛానల్ ఫామ్ అవ్వాలి. ఆ కన్సాలిడేషన్లో ఎప్పుడైతే మార్కెట్ ఆ ఛానల్ని బ్రేక్ చేస్తుందో ఫర్దర్ అప్ మూవ్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టెప్ వచ్చి అప్ ట్రెండ్లో ఉండాలి, సెకండ్ స్టెప్ వచ్చి కన్సాలిడేట్ అవ్వాలి మార్కెట్. ఒక అప్ మూవ్ వచ్చిన తర్వాత కన్సాలిడేషన్ ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఆ కన్సాలిడేషన్ వచ్చి బ్రేక్అవుట్ ఇవ్వాలి. బ్రేక్అవుట్, ఆ బ్రేక్అవుట్ ఆఫ్ వాల్యూమ్ వచ్చి చాలా హై వాల్యూమ్ ట్రేడ్ అవ్వాలి. సో ఇప్పుడు నేను వాల్యూమ్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు వాల్యూమ్ చూడండి, ఎప్పుడైతే స్టాక్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈ ఫేజ్ చూడండి, ఎగ్జాక్ట్గా అదే టైంలో మీకు బెటర్ వాల్యూమ్ ట్రేడ్ అయింది. సో ఫస్ట్ అప్ ట్రెండ్, తర్వాత కన్సాలిడేషన్, ఇక్కడ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, కన్సాలిడేట్ అయింది,
తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్లో మనకు ఒక ఛానల్ అయితే ఫామ్ అయింది. ఛానల్ అవ్వచ్చు, సిమెట్రికల్ ట్రయాంగిల్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఒక ఛానల్ ఫామ్ అవ్వాలి. ఆ తర్వాత అది బ్రేక్అవుట్ ఇస్తుంది. ఆ బ్రేక్అవుట్ అప్పుడు మీరు ఆ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యే టైంలో మీరు వాల్యూమ్ని అయితే కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఆ వాల్యూమ్ కూడా బెటర్గా ట్రేడ్ అయిందంటే మీకు మోర్ వాల్యూమ్ మీన్స్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ బయింగ్ క్వాంటిటీ. సో అక్కడ మోర్ బయింగ్ జరిగిందంటే ఎక్కువ మంది పీపుల్ ఎంటర్ అయ్యారని మీనింగ్ యాక్చువల్గా. సో ఇది మీకు స్వింగ్ ట్రేడింగ్కి స్టాక్ని సెలెక్ట్ చేసుకున్న మెథడ్. ఒకసారి మనం బిహెచ్ఈఎల్ని అయితే కంప్లీట్గా అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. బిహెచ్ఈఎల్ లాంగర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది, ఫస్ట్ మీరు ఒక స్టాక్ని చూసేటప్పుడు మంత్లీ టైం ఫ్రేమ్లో అయితే చూడాలి. సో బిహెచ్ఈఎల్ లాంగర్ టర్మ్లో మీకు కంప్లీట్గా వచ్చేసి హయ్యర్ లెవెల్ నుంచి ఒక ప్రాపర్ డౌన్ ట్రెండ్ అయితే నడిచింది. ఇలా మీకు ఒక డౌన్ ట్రెండ్లో స్టాక్ మూవ్ అవుతున్నప్పుడు మీకు ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ట్రెండ్ లైన్ వచ్చి మీకు ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలి, ఒక డౌన్ ట్రెండ్కి వచ్చి హయ్యర్ సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. దీన్నే మనం ట్రెండ్ లైన్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది బేసిక్గా ట్రెండ్ లైన్. సో మనకి డౌన్ ట్రెండ్ అంటే డెఫినేషన్ ఏంటంటే లో పాయింట్, ఇది ఒక డౌన్ మూవ్, దీనికి ఒక పుల్ బ్యాక్, అగైన్ డౌన్ మూవ్, పుల్ బ్యాక్, డౌన్ మూవ్. సో దీన్ని మనం డౌన్ ట్రెండ్ అంటాం. లో పాయింట్ లో అవ్వాలి, లోయర్ లోస్, హయ్యర్ లోస్, ఇది డౌన్ ట్రెండ్. ఇక్కడ మీకు సేమ్ అదే నడిచింది చూడండి. ఫస్ట్ ఒక లో చేసింది, దెన్ మూవ్ వచ్చింది, మళ్ళీ లో బ్రేక్ అయింది, అంటే లోయర్ లో ఫామ్ అయింది, మళ్ళీ ఒక అప్ మూవ్ వచ్చింది, మళ్ళీ లో ఫామ్ చేసింది, మళ్ళీ అప్ మూవ్ వచ్చింది, మళ్ళీ లో ఫామ్ చేసింది. ఓకే, ఇలా కొంత టైం డౌన్ ట్రెండ్ నడిచింది మార్కెట్. ఆ డౌన్ ట్రెండ్ ఆల్మోస్ట్ మీకు ఒక డికేడ్ నడిచింది, అంటే ఆల్మోస్ట్ 2010 నుంచి 2020 వరకు ఈ బిహెచ్ఎల్ స్టాక్ వచ్చి డౌన్ ట్రెండ్లో ఉంది యాక్చువల్గా. సో డౌన్ ట్రెండ్ అంటే నాట్ మల్టీ ఇయర్ ఆల్సో డికేడ్ ఉంది యాక్చువల్గా. సో ఇక్కడ మీరు ఒక ట్రెండ్ లైన్ అయితే మీకు ఫామ్ అయింది యాక్చువల్గా. నేను ఆ ట్రెండ్ లైన్ని ఇలా మీరు ఒక ట్రెండ్ లైన్ని ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత రీసెంట్గా ఏం జరిగింది, 2020 నుంచి ఈ స్టాక్ ఎలా బౌన్స్ అయిందో చూడండి. 2020 నుంచి ఈ స్టాక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 20 లో టచ్ అయింది, అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ వచ్చింది, దెన్ పుల్ బ్యాక్, దెన్ అప్ మూవ్. నేను మీకు కన్సాలిడేషన్ అని చెప్పాను కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి కన్సాలిడేషన్ ఆల్మోస్ట్ లైక్ జూన్ 2021 నుంచి జూన్ 2022, అంటే మీకు ఈ ఫేజ్ అంతా ఇది 1 ఇయర్ ఫేజ్ యాక్చువల్గా. ఈ 1 ఇయర్ ఫేజ్ వచ్చి మార్కెట్ కంప్లీట్ కన్సాలిడేషన్లో ఉంది యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ క్లియర్ అప్ ట్రెండ్ నడవడం అయితే అప్ ట్రెండ్, లైక్ మీకు అప్ ట్రెండ్ డెఫినేషన్ వచ్చి హై పాయింట్ హై అవ్వాలి అండ్ లో పాయింట్ కూడా హై అవ్వాలి. సో అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది, ఆ తర్వాత ప్రాపర్ కన్సాలిడేషన్ వచ్చింది. ఈ కన్సాలిడేషన్ అప్పుడు అది డికేడ్ 10 ఇయర్స్ ట్రెండ్ లైన్, ఇది 10 ఇయర్స్ ట్రెండ్ లైన్ యాక్చువల్గా. అండ్ ఇక్కడ కూడా మీకు ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది చూసారా, ఇక్కడ మీకు ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది, ఇది 1 ఇయర్ ట్రెండ్ లైన్. ఈ రెండు నేను డిఫరెన్స్ మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను, వేరే కలర్లో మీకు ట్రెండ్ లైన్ అయితే డ్రా చేస్తాను నేను. ఇప్పుడు నేను వీక్లీ టైం ఫ్రేమ్కి అయితే షిఫ్ట్ చేశాను యాక్చువల్గా చార్ట్ని. ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఏదైతే రెడ్ కలర్ చేంజ్ చేస్తున్నాను, మీకు ఏదైతే రెడ్ కలర్ ట్రెండ్ లైన్ ఉందో, ఈ రెడ్ కలర్ ట్రెండ్ లైన్ వచ్చి ఇయర్లీ ట్రెండ్ లైన్, మీకు బ్లాక్ కలర్ వచ్చి 10 ఇయర్స్ ట్రెండ్ లైన్. ఓకే, సో మీకు మార్కెట్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అప్ ట్రెండ్లో రన్ అవుతున్న మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది, ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి ప్రాపర్గా ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది, ఆ తర్వాత మార్కెట్ ప్రాపర్గా హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ మూవ్ అయింది. ఫైనల్గా ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసింది. అండ్ వాల్యూమ్ కూడా చూడండి, వాల్యూమ్ వచ్చేసి మీకు బెటర్ వాల్యూమ్ కంపేర్ టు ప్రీవియస్ వాల్యూమ్స్, లాస్ట్ 1 ఇయర్ వాల్యూమ్స్తో కంపేర్ చేసి ఇప్పుడు బయ్యింగ్ కొంత బెటర్ వాల్యూమ్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇలా మీకు ట్రెండ్ లైన్ ఛానల్ అయితే బ్రేక్అవుట్ అయింది యాక్చువల్గా. ఇక్కడ ట్రెండ్ లైన్ ప్రాపర్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ 1 ఇయర్ ట్రెండ్ లైన్ అయితే మీకు ఇక్కడే బ్రేక్అవుట్ ఇచ్చింది, ఆల్మోస్ట్ జూన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. 1 ఇయర్ ట్రెండ్ లైన్ అయితే రీసెంట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ప్రాపర్గా రీటెస్ట్ కూడా చేసింది. మీకు ఏదైనా ఒక లెవెల్ మీకు బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, దెన్ రీటెస్ట్ చేసింది, దెన్ స్ట్రాంగ్గా బౌన్స్ అయింది, 10% మూవ్ వచ్చింది. ఇప్పుడు మీరు ఎంటర్ అవ్వచ్చా అంటే ఇప్పుడు మీరు ఎంటర్ అవ్వచ్చు, లేదా బెస్ట్ వే ఏంటంటే ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జరగవచ్చు. మీకు ఇక్కడ ఒక మంచి మూవ్ అయితే వచ్చింది మార్కెట్లో. ఈ మూవ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మార్కెట్ మేబీ ఇంకొక లైక్ 920 అలా టచ్ అవ్వచ్చు, 90 రూపీస్ అలా టచ్ అవ్వచ్చు, 80 రూపీస్ ఉంది ఇప్పుడు. ఆ తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ అగైన్ ఒక ఛానల్ ఇలా ఫామ్ అవుతుంది.
మీకు ఇక్కడ ఎలా అయితే కన్సాలిడేషన్ జరిగిందో సేమ్ ఇలా ఒక మూవ్ వచ్చిన తర్వాత మార్కెట్ వచ్చి ఇలా ఒక మూవ్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ఈ కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ ఫామ్ అవుతుంది. ఇలా కన్సాలిడేటివ్ ఫామ్ అయిన తర్వాత మీకు ఇలా హయ్యర్ లెవెల్లో మళ్ళీ ట్రెండ్ లైన్ వస్తుంది. ట్రెండ్ లైన్ రాగానే మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తుంది. మీకు ఇక్కడ ఎలా అయితే ఒక మూవ్ వచ్చిన తర్వాత మార్కెట్ ఇలా కన్సాలిడేట్ అయిందో మళ్ళీ ఇప్పుడు ఒక మూవ్ వచ్చింది. ఇలా ఒక మూవ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కన్సాలిడేట్ అయ్యి ఇలా ఇక్కడ రెడ్ ట్రెండ్ లైన్ ఎలా ఫామ్ అయిందో సేమ్ కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు న్యూ మూవ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా మార్కెట్ అప్ ట్రెండ్లో మూవ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా మీకు ఒక మూవ్ వచ్చిందంటే ఇలా ఒక మూవ్ వచ్చిందంటే ఆ తర్వాత ఇలా కొంత కన్సాలిడేట్ అవుతుంది. దీన్నే ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అంటారు. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తుంది. ఈ ప్యాటర్న్ని మీరు కానీ ప్రాపర్గా రీడ్ చేసి ప్రాక్టికల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి చూస్తే మీకు స్వింగ్ ట్రేడింగ్కి ఈ ప్యాటర్న్ అయితే సరిపోతుంది. యాక్చువల్గా ఐ హోప్ నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ టెక్నికల్గా ఎలా అనాలిసిస్ చేయాలి. ఫర్దర్గా మనం ఫ్యూచర్లో ఇంకా మోర్ స్టాక్స్ అయితే ఇలా అనాలిసిస్ చేద్దాం. ఇది మీకు ఒక ఐడియా కోసం చెప్పాను. ఇంకా మోర్ స్టాక్స్ నేను ఐడెంటిఫై చేసినప్పుడు మీకు బెటర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. దాంతోపాటు మీరు స్టాక్ స్క్రీనర్ అని వెబ్సైట్ ఉంటుంది. ఆ స్క్రీనర్లో మీరు ఆ స్టాక్ని చూడొచ్చు. యాక్చువల్గా ఇక్కడ మీరు బిహెచ్ఈఎల్ చూడొచ్చు. దీని స్టాక్ ఏంటి, దానికి మార్కెట్ క్యాప్ ఏంటి, పిఈ రేషియో ఏంటి అంటే ఫండమెంటల్స్ మీకు టెక్నికల్గా ఇప్పుడు చూపించాను కదా. ఫండమెంటల్గా మీరు చూడాలి అంటే ఆ స్టాక్ని ఇలా ఈ వెబ్సైట్లో స్టాక్ స్క్రీనర్ వెబ్సైట్లో మీకు క్లియర్గా ఉంటుంది. దాని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అంటే మీన్స్ దాని నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అంటే దాని కాంపిటేటర్స్ ఎవరు. ఇక్కడ మీరు చూడవచ్చు సిమెన్స్, హెవెల్స్ ఇండియా, ఏబీబీ ఇవన్నీ బిహెచ్ఎల్కి కాంపిటీటర్స్. అండ్ ఈ స్టాక్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఇక్కడ మీరు క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి. ఈ స్టాక్ యొక్క టోటల్ సెప్టెంబర్ 2029 నుంచి ఎస్పెషల్లీ కరోనా టైంలో చూడండి ఓన్లీ ఒక క్వార్టర్ 1500 crore లాస్ వచ్చింది. ఆ తర్వాత 900 crore, 500 crore, అగైన్ 2000 crore. ఇది అగైన్ సెకండ్ క్వార్టర్ లైక్ సెకండ్ లాక్డౌన్ అనుకుంటా ఐ థింక్ అగైన్ 1000 crore లాస్ వచ్చింది, 400 crore. ఈ ఫేజ్లో ఈ స్టాక్ అనేది భయంకరంగా లాసెస్ ఫేస్ చేసింది. అండ్ ఇది క్వార్టర్లీ రిజల్ట్స్. ఇప్పుడు బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. మీకు చూడండి మార్చ్ 2022లో 900 crore ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ అగైన్ లైక్ సమ్ స్మాల్ లాస్. ఈ సెప్టెంబర్ క్వార్టర్ వచ్చి రీజనబుల్ అంటే ఆల్మోస్ట్ నో లాస్ నో ప్రాఫిట్ నడుస్తుంది. యాక్చువల్గా అంటే మీరు ఇలా క్వార్టర్లీ రిజల్ట్స్ ట్రాక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా స్టాక్ ఫాలో అవుతున్నప్పుడు ఎందుకు ఫాలో అవుతుంది, రిజల్ట్స్ బెటర్గా రాలేదా, ఇది క్వార్టర్లీ రిజల్ట్స్. ఇది P&L స్టేట్మెంట్ ఒక 1 year టోటల్ రిజల్ట్స్ అనమాట. మీరు ఒక డికేట్ చూడండి. 2021 నుంచి ఈ స్టాక్ ఎలా ఉంది. నెట్ ప్రాఫిట్ 6000 crore, 7000 crore, 6000 crore, 3000. ఇక్కడి నుంచి చూడండి 2014 నుంచి కంప్లీట్గా ఈ స్టాక్ అనేది లాసెస్లో రన్ అవుతుంది. 3500 crore, ఆ తర్వాత 1400, ఆ తర్వాత 700 crore లాస్, 455, 400, 1000 crore. అగైన్ కరోనా టైంలో చూడండి 1400 crore లాస్. కరోనా తర్వాత 2021 ఇయర్ చూడండి 2700 crore లాస్. ఈ 2 years వచ్చి స్టాక్ భయంకరంగా లాసెస్ ఫేస్ చేసింది ఈ కంపెనీ. బిఫోర్ దట్ ఈ కంపెనీ ప్రాఫిట్ చాలా బెటర్గా ఉన్నాయి. అందుకే 2010 వరకు ఈ కంపెనీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఆ తర్వాత కంప్లీట్గా వచ్చి లాసెస్ని అయితే ఫేస్ చేస్తుంది ఈ కంపెనీ. ఇలా మీరు ఈ P&L స్టేట్మెంట్ చూసినప్పుడు ఆ స్టాక్ ఎందుకు ఫాలో అవుతుంది, ఇప్పుడు ఎందుకు రైజ్ అవుతుందంటే దీని వరస్ట్ సిచ్యువేషన్ అయిపోయింది. ఈ 2 years దీని వరస్ట్ సిచ్యువేషన్. ఆ వరస్ట్లో ఇది 300 rupees ఉన్న స్టాక్ 20 rupees రీచ్ అయింది. ఇప్పుడు 20 rupees నుంచి ఎందుకు బౌన్స్ అవుతుందంటే దీని ప్రాఫిట్ కూడా ఇప్పుడు రైజ్ అవుతుంది. యాక్చువల్గా చూడండి ఇలా మీరు ఫండమెంటల్గా కూడా చూసుకోవాలి. ఇలా బోత్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్గా చూసుకున్నప్పుడే మీకు బెటర్ ఎడ్జ్ ఉంటుంది. ఫండమెంటల్గా అయితే స్టాక్ స్క్రీనర్ వెబ్సైట్, టెక్నికల్గా అయితే మాత్రం అప్ ట్రెండ్లో ఉండాలి. ఆ తర్వాత ఒక అప్ ట్రెండ్ మూవ్ వచ్చిన తర్వాత కన్సాలిడేట్ అవ్వాలి. ఒక అప్ ట్రెండ్ మూవ్ వచ్చిన తర్వాత ఫస్ట్ అప్ ట్రెండ్ ఉండాలి. అప్ ట్రెండ్ మూవ్ వచ్చిన తర్వాత కన్సాలిడేట్ అవ్వాలి. ఆ కన్సాలిడేషన్ ఫేజ్లో ట్రెండ్ లైన్ వస్తుంది, అది బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఆ బ్రేక్అవుట్ అప్పుడు వాల్యూమ్ చెక్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్ యాక్చువల్గా. ఇంకా ఫర్దర్ మోర్ స్టాక్స్ అయితే మనం సెలెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.